కూడి వచ్చిన అందరికీ మరొకసారి నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. వందనాలండి. మరొకసారి చక్కని సమయాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ ఖమ్మం పట్టణంలో దేవాతి దేవుడు మనల్ని ఈ రీతిగా ఒక ఆదివారం నాడు నిజంగా మనం ఆదివారం అనగానే చాలా బిజీ కదా! ఎవరి చర్చెస్‌లలో వారు ఉంటాం. అదే రీతిగా మందిరాల్లో ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. ఇలాగూ మనం వచ్చి కలిసి పాడి ఆయనను స్తుతించడం అనేది చాలా తక్కువ. సంవత్సరానికి ఒకసారి, 2 సార్లు జరుగుతాయి. కానీ దేవుని కృపను బట్టి ఈ కుటుంబంలో ఈ యొక్క దినాన ఈ రీతిగా దేవుడు చక్కని అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని చిత్తమైతే ఇలాంటి ఆరాధనలు ఎన్నో జరగాలి ఈ స్థలంలో. దేవునికి స్తోత్రం. ఈ కుటుంబం ద్వారా నా హృదయంలో ఒక మాట ఉంది. ఏంటంటే వీళ్ళే ఒక సంఘంగా సిద్ధపడును గాక. అర్థమైందా? ఈళ్ళే ఒక సంఘంగా అటు రీతిగా సిద్ధపరచాలి. ఎందుకంటే దాదాపు మనకు 2 కుటుంబాలు ఈ స్థలంలో ఉన్నాయి. వీరే అనేక కుటుంబాలను సిద్ధపరిచి ఒక సంఘంగా పరచగలిగితే బావుంటదేమో. అది ఆ కార్యాన్ని దేవుడు సఫలీకృతం చేయను గాక. కాబట్టి ప్రియమైన దేవునిలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. 145వ కీర్తన మనము చదివిన. అయితే ఈ కీర్తన దావీదు రాస్తూ ఉన్నాడు. ఇది స్తుతి కీర్తన అని రాస్తూ ఉన్నాడు. అంటే దేవుని స్తుతించే విధానాన్ని తెలియపరుస్తున్నాడు. మనము దేవుని స్తుతించాలి అనేది కూడా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఏం చేయాలంటే మనం దేవుని స్తుతించాలి. స్తుతించడం అంటే ఇదిగో దావీదు తర్వాతే బైబిల్ గ్రంథములో ఎవరైనా, అర్థమైందా? దావీదు తర్వాతే దేవుని స్తుతించగలిగిన గొప్ప స్తుతి చెల్లించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది దావీదు తర్వాతే ఎవరైనా బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే అంత గొప్పగా దావీదు స్తుతి చెల్లించేవాడు. అంత గొప్పగా దేవుని స్తుతించడానికి కొత్త కొత్త మెటీరియల్ కనిపెట్టినవాడు. కొత్త విధానాలతో ఆయనను స్తుతించేవాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో సితార కావచ్చు, తంబూర కావచ్చు, ఇలాంటి ఎన్నో కొత్త మెటీరియల్ తయారు చేసి దేవుణ్ణి వాయిద్యాలతో స్తుతించగలిగిన వాడు ఎవరయ్యా అంటే ఇదిగో దావీదే. దేవునికి స్తోత్రం. అందుకనే దావీదు రాసిన ప్రతి కీర్తనను మనం గమనించగలిగితే దేవుని స్తుతించడానికి ఆయన జీవిత కాలమంతయు కూడా ధారబోసినట్లుగా మనం చూస్తాం. అందుకనే ఇక్కడ మనం ఈ కీర్తనను మనము చదివి మనం ఉన్నాం. కాబట్టి దీంట్లో మనం ఎలా స్తుతించాలి అనే విషయాలను కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మనం ముగించడం ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు మొదటి చరణంలో, నీ నామమును నిత్యము సన్నుతిస్తా. ఏం చేస్తానంటున్నాడు? ఆయన మనల్ని పుట్టించిన వాడు గనక, ఆయనే మన దేవుడు గనక మనం ఏం చేయాలంట? నిత్యము ఆయన నామాన్ని ఏం చేయాలా? స్తుతించాలి. ఆయన అందుకని అంటూ ఉన్నాడు, ఆయన నామాన్ని మనం స్తుతించగలిగితే, ఆయనను మనం నిత్యము ఆయన నామాన్ని గుర్తుపెట్టుకోగలిగితే, ఆయన నామాన్ని నిత్యము మనము ఆరాధించగలిగితే, స్తుతించగలిగితే అది మన జీవితానికి ఆశీర్వాదకరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందన్నమాట. ఆయన నామాన్ని మనం నిత్యం స్తుతించాలంట. మనం ఆయనను నిత్యం స్తుతించినా మనము ఏం చేయలేము? రుణము తీర్చలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వింటున్నారన్నమాట. ఆయనను మనం నిత్యం స్తుతించాలా. ఆయన నిత్యం మనం స్తుతించగలిగితే, ఇదిగో ఆయన నామాన్ని గంపరచగలిగితే మనకు ఆశీర్వాదకరం. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, రాజయ్యుండి కూడా, ఇదిగో గొప్ప పరిపాలకుడయ్యుండి కూడా దేవుని ఏం చేస్తున్నాడంటే ఆయన నామాన్ని నిత్యము సన్నతిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనము ఖాళీ సమయాలలో కూడా దేవుని స్తుతించలేకపోతున్నాం కదండి. మనకు రాజంత బిజీ ఏం కాదు మన జీవితాలు. ఏండి, రాజంత బిజీగా ఎవరున్నారండి? ఎవరున్నారా? రాజు కంటే బిజీ, సీఎం కంటే ఎవరు బిజీ ఉంటారండి? ఒక రాష్ట్రాన్ని పరిపాలించే సీఎం కంటే బిజీ ఎవరు ఉంటారు? కామన్ మ్యాన్. మనం ఏమన్నా బిజీగా ఉండగలమా? మనకేమో అంతకంటే బిజీ షెడ్యూల్ ఏమైనా ఉందా అంటే లేదు. కానీ దేవుని సన్నిధానంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన నిత్యము స్తుతించాలి, సంతించాలి. అది ఎలాగంట? మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సమయాలలో ఉన్నా దేవుని మనం ఏం చేయాలా? స్తుతించాలి. దేవునికి స్తోత్రం. ఈ కుటుంబం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, చాలా బిజీనండి నేను, అయ్యగారు చాలా బిజీనండి అనుకోవద్దు. అర్థమవుతుందా? జాన్ మార్క్ గారి కుటుంబం కావచ్చు, సమయల్ గారి కుటుంబం కావచ్చు,
అబ్బో! మాకున్న బిజీ కొద్దిగా అంటారా? ఏవండీ నేను డ్రైవింగ్‌కెళ్తే బిజీ, నేనేమో డ్యూటీకెళ్తే బిజీ అంటారు. అయితే అది కాదు. రాజు కంటే బిజీ కాదు మనం. దావీదు కంటే బిజీ కాదు. ఏవండీ అలాంటి బిజీ షెడ్యూల్ ఉండి కూడా ఆయన రోజుకి ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడట? 7 మార్లు. దేవునికి స్తోత్రం. ఇక స్తుతి చెల్లించడం అంటే లెక్కలేదు. ఎందుకని? ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు ఏదో ఒక ఇన్‌స్ట్రుమెంట్స్‌తో, ఏదో ఒక పరికరంతో దేవుని స్తుతించేవాడు. ఏదో ఒక విధానంగా దేవుని స్తుతించేవాడు. ఆయన యొక్క తత్వం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించడానికి ఇష్టపడేవాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఆరాధించడానికి ఇష్టపడేవాడు. దేవుని సన్నుతించడానికి ఇష్టపడేవాడు. మనం కొద్దిగా పని తగిలితే చాలు దేవుని మర్చిపోతాం. మనకంటే గొప్పవారము లేవు అనుకుంటాం. కానీ దేవుడు కోరుకున్నది అది కాదు. నువ్వు ఎంత ఆశీర్వదించబడితే అంత సంతోషిస్తాడు దేవుడు. కానీ నువ్వు ఇదిగో ఆ అభివృద్ధిని బట్టి, ఆ పనిని బట్టి నువ్వు మరింతగా దేవునికి సమీపస్తుడిగా అవ్వాలి. దేవునికి స్తోత్రం. సో, నేను గొర్రెలు మేపేటప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడండి? గొర్రెలు మేపేటప్పుడు అక్కడ కూడా ఏ పరికరం దొరికితే ఆ పరికరంతో వాయిస్తూ దేవుని స్తుతించేవాడు. అలాగే అక్కడున్న సిట్యుయేషన్ ఎలాంటిదో అక్కడ ఎలాగున్నాడో అంతకంటే ఎక్కువగా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుగా దేవుడు చేసినప్పుడు అంతకంటే ఎక్కువగా దేవుని స్తుతించాడు. దేవునికి స్తోత్రం. ఇంకా గొప్ప మెటీరియల్స్, లేకపోతే గొప్ప ఏమంటారు పరికరాలను తయారు చేసుకొని దేవుని స్తుతించడానికి మన యొక్క రాజ్యమందిరంలో పెట్టుకున్నట్లుగా మనము చరిత్రలో చూస్తాం. దేవునికి స్తోత్రం. ఈరోజు అందుకని మన జీవితాల్లో ఇదిగో దావీదు కంటే గొప్పవారం ఏం కాదు. కానీ దేవుని మర్చిపోవద్దండి. ఎక్కడున్నా ఏమండి ఈరోజు ఖమ్మంలో ఉండొచ్చు, రేపు హైదరాబాద్‌లో ఉండొచ్చు, ఎల్లుండి అమెరికాలో ఉండొచ్చు మన పిల్లలు. ఏమండి? ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. అర్థమైందా? ఈరోజు ఖమ్మం వచ్చాం. ఎక్కడి నుండి? మొగరాలగుప్పు నుండి ఖమ్మం వచ్చాం. రేపు హైదరాబాద్ వెళ్తాం. ఎల్లుండి అంటే రేపంటే రేపే కాదు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు తన సమయానుకూలంగా మన పట్ల కార్యాలు జరిగిస్తాడు. ఏం చేస్తాడంట? అభివృద్ధి చేస్తాడు. అంటే నేను అన్నదేంటంటే మొఖాలగుప్పు నుండి ఈ యొక్క ఖమ్మం తీసుకొచ్చాడంటే అభివృద్ధి పరచడానికి తీసుకొచ్చాడు. ఇక్కడ నుండి హైదరాబాద్ అంటే మన పిల్లల్ని అక్కడికి ఇంక నువ్వు అభివృద్ధిలోనికి తీసుకొని వస్తున్నావు. అంటే స్థలాలు మారినప్పుడు అభివృద్ధి అనేది కాదు. కానీ అంటే నేను ఒక విధానం చెప్తాను. ఇదొక డిస్ట్రిక్ట్, అదొక క్యాపిటల్ కదండీ! హైదరాబాద్ ఒక క్యాపిటల్ కదా! రాజధాని కదా! అంటే ఈ అభివృద్ధిలోనికి తీసుకొని వెళ్ళడానికి దేవుడు అలాగే ఎల్లుండి ఏం చేస్తాడట? అమెరికా తీసుకొని వెళ్తాడు మన. అంటే మన బిడ్డలు అంత స్థాయికి తీసుకొని వెళ్తాడు. కదండీ! ఇప్పుడు చెప్తూ ఉంటారు కొంతమంది, మా పిల్లలు అమెరికాలో ఉన్నారండి అంటే. అంటే ఆ అమెరికాని వింటే చాలు ఏమనుకుంటారు? అబ్బా! వీళ్ళు గొప్పోళ్ళు అయ్యారయ్యా అనుకుంటారు. అంతేనా? ఎందుకంటే ఆషామాషీ ఏదో కామన్ మ్యాన్ వెళ్ళలేడు. వారికొక టాలెంట్ ఉండాలి. వారికొక ఇది ఉంటేనే తప్ప వారు వెళ్ళలేరు. కానీ దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు, మనం దేవుని అనుదినం మనం స్తుతించినప్పుడు చూడండి, గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తిని ఒక రాజుగా దేవుని స్తోత్రం. ఏదో చిన్న చిక్క ఎంప్లాయీవై ఉన్న నీవు దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? ఈరోజు నీ జీవితాన్ని ఆశీర్వదించి నీ బిడ్డల్ని ఇదిగో ఆ ఉన్నతమైన స్థలములో, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలడు. దేవునికి స్తోత్రం. అందుకని దానినే ఏమంటున్నాడంటే ఇదిగో నువ్వు మర్చిపోవద్దు. ఎంత బిజీ అయినప్పటికిని వాడు అమెరికాలో ఉన్నా సరే దేవుని మర్చిపోకూడదు. ఇదిగో హైదరాబాదులో ఉన్న దేవుని మర్చిపోవద్దు. ఇదిగో ఖమ్మంలో ఉన్న దేవుని మర్చిపోవద్దు. మొగరాల గుఫలో ఉన్న దేవుణ్ణి మర్చిపోవద్దు. పాయింట్ ఏంటంటే దేవుణ్ణి నిత్యము ఆయన నామాన్ని స్తుతించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఇదిగో ఈ గృహంలో నిత్యము రక్షణ సునాదాలు వినపడాలి. దేవునికి స్తోత్రం. ఇందాకే జాన్ మార్క్ ఒక సాక్ష్యం చెప్పారు. నిత్యం ఇక్కడ ప్రార్థనలు జరిగేదంటే ఈ కుటుంబంలో. అందుకనేనేమో ఇక్కడ ఉన్న ఇంతకు ముందున్న కుటుంబం ఆశీర్వదించబడింది. అంతేనండి. ఎంత గొప్పగా ఆశీర్వదించబడి చాలా మంది వచ్చి ఆశీర్వదించబడ్డారండి ఈ స్థలములో. అంటే ఈ స్థలంలో చేయబడిన ప్రతి ప్రార్థన దేవుడు విన్నాడు. హల్లెలూయా. ఏమండి? దేవునికి స్తోత్రం. వింటున్నారా నా మాట? ఈ స్థలంలో చేయబడిన ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు. అంటే వారు ఈ స్థలాన్ని బట్టి కాదు, కానీ వారి యొక్క హృదయాన్ని బట్టి దేవుడు విన్నాడు. కాబట్టి మీరు కూడా ఈ స్థలంలో నివాసం చేయడానికి కానీ, ఈ ప్రాంతంలో నివాసం చేస్తున్న కుటుంబం కానీ ఏం చేయాలి తెలుసా? దేవునికి
మన మొరలు వినిపించేలాగా మనం ప్రార్థన చేయాలి. మన యొక్క స్తుతి ఆగమ దేవుని సన్నిధిలో చేరేలాగా నిరంతరం నిత్యము ఆయన స్తుతించగలిగితే మనము ఆశీర్వాదంలోనికి నడిపించబడతాం. అందుకనే అంటూ ఉన్నాడు, ఇదిగో దినదినము మనం ఏం చేయాలి? అందుకని కింద వచనంలో ఉంది, అనుదినము నేను నిన్ను స్తుతించదను. ఏం చేస్తాడంట? దినదినం అంటే అనుదినం, ప్రతిదినం దేవుణ్ణి ఏం చేస్తానంటున్నాడు? రాజై ఉండండి. ఎలాగుంది? మనలాగా కాదు, ఖాళీగా ఉన్నప్పుడల్లా ఏదో ఒక టైం పాస్ పనులు చేస్తూ ఉంటాయి. కానీ దానికోసం కాదు, నన్ను దేవుని స్తుతించగలిగితే బాగుంటది. ఒక అరగంట, ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట అని మనం సమయాన్ని కేటాయించగలిగితే బాగుంటది. దేవునికి స్తోత్రం. అండ్ ఈ పిల్లలతో ఎక్కడ కుదురుతాయి కదా మాకు. ఏండి, 2 పిల్లలు, 3 పిల్లలు, వీళ్ళని సక్కదిద్దేసరికి సమయం అయిపోతుంది. అండ్ కాసేపు రెస్ట్ తీసుకుందామంటే అప్పట్లో ఏదో ఒక పని పడుతుంది. అలాంటి అలాంటి స్థితిగతుల్లో మనం వెళ్ళిపోతూ ఉన్నాం. అందుకని మన ఆశీర్వాదం ఆగిపోతుందేమో, మన దీవెన ఆగిపోతుందేమో, మనకు రావలసింది ఏదో రాకుండా ఇగ ఆగిపోతుందేమో. నా జీవితంలో ఏదైనా ఆగిపోయిందని ఆలోచన చేస్తున్నావు. ఒకవేళ రాట్లేదని ఒకవేళ తలంపులు కలిగి ఉంటే ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది ఏంటో తెలుసా? నువ్వు నిత్యము ఆయన నామాన్ని స్తుతించాలి. అనుదినము ఆయనను సంతించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని అన్నాడు, ఇదిగో నిత్యము నీ నామమును స్తుతించదని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట రూఢిగా తెలియపరుస్తున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో యెహోవా మహత్యము గలవాడంట. దేవునికి స్తోత్రం. దేవుడు ఎలాంటి వాడంట? అంటే ఆయన మహిమ కలిగిన వాడు, మహత్తుల్యము కలిగిన వాడు. ఆయన మహా గొప్ప పరాక్రమశాలి. ఆయన గొప్ప మహిమ కలిగిన దేవుడు. అందుకని మనం ఆయన స్తుతించగలిగితే ఎంత బాగుంటుంది. అందుకనే 5వ వచనంలో ఈ మాట అంటున్నాడు, మహోన్నతమైన నీ నామ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడంట? ఆయన మహిమ ప్రభావము తన జీవితంలో ఉన్నది. ఆ ప్రభావాన్ని తాను అనుభవించాడు. అందుకనే ఒక మాట అన్నాడు, ఏమని తెలుసా? ఇదిగో నేను కొనియాడతాను. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? ఇదిగో ధ్యానిస్తాను అంటున్నాడు. నీ ఆశ్చర్యకార్యం అంటే తన జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగాయి. దేవునికి స్తోత్రం. నేను ఏమంటానంటే ఈ కుటుంబంలో, మన కుటుంబాలలో ఇదిగో ఆశ్చర్య కార్యాలు జరగాలి. ఆమేన్. ఎప్పుడు జరుగుతాయంటే నిత్యం ఆయన నామాన్ని స్తుతించడం. హల్లెలూయా. నిత్యం ఆయన నామాన్ని స్తుతించినప్పుడే, అప్పుడే ప్రియమైన దేవులారా, మన జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి, ఇంకా మరి కిందికి మనం వెళ్తూ ఉన్నట్లయితే, ఇంకా మనకి ముందుకు వెళ్తున్నట్లయితే చూడండి, ఒక మాట తెలియపరుస్తూ ఉన్నాడు. 9వ వచనం, యెహోవా అందరికీ కాపరి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేస్తాడంట? మనకు నిరంతరము ఆయన ఏం చేస్తాడో తెలుసా? మనం నిరంతరం ఆయన్ని స్తుతించగలిగితే ఆయనే అందరికీ కాపరి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మనం ఎలా అభివృద్ధి పొందాలి? సిటీకి వచ్చిన ప్రతి ఒక్కరు ఎలాగ ఆలోచన చేస్తారు చెప్పా? ఏంది? నేను నేను విన్న మాట చెప్పనా? సిటీకి వచ్చిన ప్రతి ఒక్కరు ఎలాగా ఆలోచిస్తారు తెలుసా? ఎలా డెవలప్ అవ్వాలి? ఏండి? ఎలా అభివృద్ధి అవ్వాలి నేను? ఏండి? ఎలా అభివృద్ధి అవ్వాలా? ఊర్లో ఉండే ఏం అభివృద్ధి పొందలే. సిటీకి వచ్చింది ఎందుకు? అభివృద్ధి పొందడానికి. అర్థమైందా? కాబట్టి దానికోసం ఎక్కువ ప్రయాసపడుతుంటారు. కానీ నేనేమంటానంటే, దానితో పాటు దేవునితో నువ్వు కనెక్షన్ కలిగి ఆ విధానాలు నువ్వు పాటించగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. సిటీకి వచ్చేది అందుకనే. నిజం చెప్పాలంటే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడంటే నువ్వు అభివృద్ధి పొందడానికే. అయితే దాని వరకే ఫోకస్ కాదు. దేని మీద తెలుసా? దేవుని మీద కూడా నీ ఫోకస్ పెట్టుకొని ఆశీర్వదించబడాలయ్యా. ఈ సిటీలో నేను అభివృద్ధి పొందాలయ్యా. ఇగో ఈ సిటీకి వచ్చింది ఎందుకు తెలుసా? నా ఉన్న స్థలాన్ని, ఉన్న ఆ సమస్తాన్ని విడిచిపెట్టి, ఊరు గాని ఊరు, స్థలం గాని స్థలము, స్నేహితులు ఎవరు లేరు, బంధువులు ఎవరు లేని స్థలంలో నేనున్నాను. దానికి కారణం ఏంటంటే అభివృద్ధి పొందాలయ్యా. నన్ను అభివృద్ధి చేయవా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకు తోడుంటే అభివృద్ధి అవ్వవు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు తోడుంటే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతాడు. అంతేగాని నీ సొంత ప్రయత్నాల వల్ల కాదు, నీ సొంత ఆలోచన వల్ల కాదు, నీ యొక్క సొంత జ్ఞానం వల్ల కాదు. ఎందుకు తెలుసా? అందుకని నీ సబుద్ధిని ఆధారము చేసుకొనక అన్నాడు. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? నీ సబుద్ధిని ఆధారము చేసుకొనక నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా?
ఇదిగో ప్రేమిది దేవుని మీద ఆధారపడి, ఇదిగో ఆయనే యెహోవాయే అందరికీ ఉపకారి. ఆయనే అందరికీ కాపరి అయ్యున్నాడు. నాకు కూడా కాపరిగా ఉండయ్యా. స్థలము గాని స్థలములో ఉన్నాను. ఇదిగో ఎవరు లేని స్థలంలో ఉన్నాను. స్నేహితులు, బంధువులు, ఇదిగో రక్త సంబంధులు ఎవరు లేని ప్రాంతంలో నేనున్నాను. కాబట్టి అయ్యా నాకు సహాయం చేయమని మనం ప్రార్థన చేసి మన పనులను మొదలు పెట్టగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వు అనుకున్న దానికంటే అధికమైన, ఉన్నతమైన ఉద్దేశాల ప్రకారంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. కొన్నిసార్లు మన ఆధారం కోల్పోయినప్పుడు అనిపిస్తుంది కదా! ఏ ఇదుంటే బాగుండేదండి. ఈ టాలెంట్ ఉంటే నేను త్వరగా బాగుపడేటోడిని. ఈ వ్యక్తి నాకు తోడుగా ఉంటే త్వరగా నేను అభివృద్ధి చెందేవాడిని అనుకుంటాం కదా! నేను ఇంత చదివి ఉంటే బాగుండేది. ఇంత నేను ఆశీర్వదించబడేవాడిని. కానీ దేవుడు నీతో ఉన్నాడనే సత్యాన్ని మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఆయన ఉంటే ఈ లోకానుసారమైన మనసులు, జ్ఞానము ఏది ఇవ్వలేని గొప్ప జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా! కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని నామాన్ని మనం నిత్యము స్తుతించాలి. దేవుని నామాన్ని అనుదినము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అంటున్నమాట ఆయన మహత్యాన్ని మనము ప్రతి దినము గుర్తుపెట్టుకోవాలి. ఆయన స్తోత్రారుడు కాబట్టి ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్చర్య కార్యములు, భీకర కార్యములు గుర్తుపెట్టుకొని మనము ప్రార్థన చేయగలిగితే దేవుడు మన ప్రార్థన వింటాడు. మన ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. మనం ఏ స్థలములో నిలబడ్డా, ఏ స్థలంలో పని చేస్తున్నా, ఏ స్థలంలో మనము పని కొరకు వెతుకుతున్నా దాన్ని ఏం చేస్తాడు తెలుసా? దేవుడు మనకు అనుకూలంగా మార్చుతాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మన ఆత్మీయ జీవితాలను ఒకసారి పరీక్షించుకొని ఈరోజు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మన యొక్క హృదయాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక ఆలోచన తెద్దాం. దేవుడు ఈరోజు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఎలా వాడుకుంటూ ఉన్నా? దావీదు వలె నేను స్తుతించగలుగుతున్నానా? దావీదు వలె ప్రార్థించగలుగుతున్నానా? దావీదు వలె ఇదిగో ఆయనను దినదినము గుర్తుపెట్టుకొని ఆయన కొరకు నీవు నీ యొక్క స్వరాన్ని, నీ యొక్క సమయాన్ని వెచ్చిస్తున్నావా లేదా అనేది ఒకసారి గుర్తుపెట్టుకొని ఈ దినాన నీవు దేవునికి అప్పగించుకోగలిగితే దేవుని ప్రార్థన విని నీ అవసరత తీర్చి ప్రతి విధమైన స్థలములో నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అదేవిధంగా ఈ కుటుంబంలో కూడా, ఈ స్థలములో కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అని జాగ్రత్తగా విందాం. కాబట్టి ఇదిగో కేవలం మనం స్థలం మారితే ఆశీర్వదించబడము, కానీ ఇదిగో మనం దేవునితో సమయం గడిపితే ఆశీర్వదించబడతాం. ఓకేనా? కొంతమంది చూస్తారు కదా, పలానా ఇల్లు అయితే బాగుంటుందంట అండి. ఏండి ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటి, ఈ ఇంటిలో చాలా మంది ఆశీర్వదించబడ్డారని. కానీ అది కాదు. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, నీ వెళ్ళిన స్థలం ఆశీర్వదించుబా. దేవుని స్తోత్రం. ఎందుకు తెలుసా? ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తానండి. యాకోబు ఇదిగో తండ్రి ఇంటి దగ్గర నుండి లాబాను ఇంటికి, అంటే మామ ఇంటికి వెళ్ళినప్పుడు మామ ఎంతగా ఆశీర్వదించబడ్డానట, విస్తారంగా ఆశీర్వదించబడ్డానంట. సింపుల్గా అన్నాడు. ఏమని తెలుసా? లాబాను ఒక మాట అన్నాడు, ఇదిగో నిన్ను బట్టియే యెహోవా నన్ను ఆశీర్వదించాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంటి ద్వారా నీళ్ళు ఆశీర్వదించబడ్డం కాదు, కానీ మీ ద్వారా ఇల్లు ఆశీర్వదించబడి ఇంటిలోని సర్వ సమృద్ధిని మీరు సంపాదించుకొని ఇంటిలో నుండి ఎవరైతే ఇక్కడ నుండి వెళ్ళిపోతూ ఈ సాక్ష్యాన్ని మిగిలిచ్చారు కదా, ఏ సాక్ష్యాన్ని మిగిలిచ్చారు? ఏమంటే ఇక్కడికి వచ్చిన ప్రతిదినం ప్రార్థన చేశారు. ఇక్కడ ప్రతిదినము వారు ప్రార్థన చేసిన ప్రార్థన ద్వారా ఇదిగో గొప్ప ఆశీర్వాదాన్ని, సొంత ఇంటి కలలను, అదే ఉన్నతమైన ఉద్యోగాలను సంపాదించుకొని, ఉన్నతమైన ఆశీర్వాదాలను సంపాదించుకొని ఇక్కడ నుండి వెళ్ళారంట అండి. దేవుని స్తోత్రం. మీ గురించి, మా గురించి, మన గురించి, మనం ఉన్న స్థలం గురించి అలా చెప్పుకోగలగాలి. అంతే చెప్తున్నాం. అబ్బో ఎంతమంది ఉన్నారండి, వాళ్ళు ఏవి నసగాళ్ళండి. ఏమంటారు? అబ్బో వాళ్ళు పోతేనే బాగాని ఎన్నిసార్లు అనుకున్నాము. అండి కొంతమందిని చూస్తే ఎప్పుడు ఖాళీ చేస్తారా బాబా, పక్కన ఉంటే చంపేస్తున్నారు. పోనీ ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనే ఉద్దేశాలు కొంతమందికి కొందరు జీవితాలను చూస్తే కనపడతాయి కదా. కానీ నీవు నేను ఆ రీతిగా ఉండవద్దు. ఒకవేళ ఇంతకుముందు ఎక్కడైనా ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఒకటి కలిగిందేమో అండి, ఒక చోట మేము ఉంటే భలే ఉంటున్నా, అమ్మ మీరు వెళ్ళిపోతుంటే బాధ అనిపిస్తుంది మాకు. ఉండొచ్చుగా మీరు ఏమండి, వెంగళరావు నగర్ కాలనీలో ఉన్నప్పుడు అలా అంటున్నారు మమ్మల్ని. సత్తుపల్లి ఉండొచ్చు కదా, మీరు ఉన్నప్పుడు బాగుంది, మీరు ఉన్నప్పుడు బాగుంది, ఇప్పుడు బాగలేదు, మంచి మెయింటైన్ చేయట్లేదు.
ఏమండి? మీరున్నప్పుడు ప్రశాంతంగా ఉంది. మాకు ఎంతో ఎంతో ప్రోత్సాహకరంగా మీతో కలిసిపోయాం మేము. మా సొంత ఇంటి వారిలా కలిసిపోయాం. సొంత ఇంటిలాగా చూసుకున్నారు మీరు. మా ఇల్లు ఆశీర్వదించబడిందండి. ఎంతో సంతోషం అనిపించింది మీరున్నంత సేపు. మీరున్నంత సేపు మేము ఎంతో ఫ్రీగా ఉన్నాం. కానీ ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చారు. వాళ్ళతో మేము అలాగా కలిసి ఉండలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? మన జీవితాలు. కాబట్టి విశ్వాసివే, నీవు క్రైస్తుని వెంబడించేవాడివైతే నువ్వు ఈ మాదిరిని పెట్టుకోవాలా. నిన్ను చూసి ఇలాగ చెప్పుకోగలిగితే బాగుంటుందేమో. దేవునికి స్తోత్రం. ఉన్న ఊర్లోనా, బయటికి వెళ్ళిన ఊర్లోనా, ఉద్యోగం చేసే ఊర్లోనా, ఏ స్థలంలో ఉన్నా ఈ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోగలిగితే నీ జీవితంలో గొప్ప దీవెనను నువ్వు పొందుకుంటావు. నీ స్కూల్లో ఈ సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. వాళ్ళనోడు పక్కనట్టు బాగుంటుంది. మా ఫ్రెండ్ అనుష్ మా ఫ్రెండ్ అంతేనా, టింకు గాడు మా ఫ్రెండ్, శామ్ గాడు మా ఫ్రెండ్, అమూల్య మా ఫ్రెండ్ అనాలి. ఓ ఏమి గయ్యారు మోఖం రా అమన్, ఏం అల్లరి చేస్తుందిరా అనకూడదు అనాలి. అట్ట ఏంది మాట్లాడితే ఎలాగుండాలా? మనం మాదిరికరంగా ఉండాలి. అంతేనారు. లేకపోతే ఒక గోళీలు ఆడదాం పట్టు. అది కాదు. చదువుల్లో ఎక్కడున్నా మనం ఎట్లా ఉండాలా? ఫస్ట్. దేవునికి స్తోత్రం. కాబట్టి బిడ్డలు మన జీవితాల్లో మన బిడ్డలు ఫస్ట్గా ఉండాలంటే, నెంబర్ 1గా దేవుడు నిలబెట్టాలంటే వాక్యములో ఉన్న మాట నిత్యమైన నామాన్ని స్తుతించాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ మాటని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాన దేవుడి నీకు నాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదాన్ని, ఈ దీవెనను, ఈ మాదిరిని మనం పెట్టుకుని కలిగే ఇక్కడే ఈ కుటుంబము అనేక దీవెనలు, వారికి ఏ దీవెనలు ఆగిపోయి ఉన్నాయో అర్థమవుతుందా? మీ హృదయాల్లో ఉంటుంది. ఇది కావాలి నాకు, రావట్లేదు అని ఒకవేళ ఆలోచన ఉన్నట్లయితే దేవుడు త్వరలో రానిస్తాడు. ఖచ్చితంగా తెచ్చిస్తాడు. దేవుడే ఇదిగో తన బిడ్డలను వెతుక్కుంటూ ఎక్కడైతే దేన్ని పోగొట్టుకున్నామో, దేనికోసం ఎదురు చూస్తున్నామో దాన్నే అదే వెతుక్కుంటూ వచ్చేలాగా దేవుడు ద్వారాలు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. అట్టి స్థితిలో ఉందురుగాక, అట్టి రీతిలో ఆశీర్వదించబడుదురుగాక. కాబట్టి అటు దేవుళ్ళు మీకును, మీ కుటుంబాలకును, ఇక్కడ కూర్చుని ప్రతి ఒక్కరి కుటుంబాలకు, చిన్నబిడ్డలకును అలుగునుగాక. ఈ మాటలను బట్టి మన యొక్క జీవితాలను సరి చేసుకుందాము గాక. ఆమె ప్రార్థన చేస్తున్నామండి. ముగించుకున్న ఈ మంచి సమయంలో దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని స్తుతించి మనము ఇప్పుడు వరకు దేవుని వాక్యాన్ని వినిన్నాం. మన జీవితాలను సరి చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, చక్కని సమయాన్ని నీ పిల్లలతో గడపడానికి మీరు ఇచ్చారు తండ్రి. అయా తండ్రి, కోట్ల రూపాయలు వెచ్చించిన ఇట్టి గొప్ప దీవెన మా జీవితంలో దొరకదు, లభించదు, పొందుకోలేం. కానీ ప్రభా, ఈ దినాన ప్రభా మరొకసారి నిన్ను స్తుతించడానికి, నీ వాక్యములో ఉన్న మర్మాలను మేము గ్రహించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మరొకసారి ప్రభా నీ పిల్లలతో కలిసి ఈ రీతిగా ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.